ఈరోజు లక్ష్మీదేవి లక్ష్మీదేవి ఎవరింటికి వెళ్తుంది? ఎవరింటికి వెళ్ళదు? అనే దాని మీద ఈరోజు మనం చర్చిద్దాం. పూర్వం ఒకసారి పూరీ జగన్నాథ్‌లో లక్ష్మీదేవి అలా పూరీ జగన్నాథ్ క్షేత్రం అంతా గూడా విహరిస్తూ ఉంటుందంట. ఎవరింటికి వెళ్ళాలి అని జెప్పేసి తిరుగుతా ఉంటుంది. సో, లక్ష్మీదేవి అలా వెళ్తుంటే పూరీలో ఒక ఆ! జాడు పాపం ఊడ్చే అతను స్వీపర్. ఆయన వృత్తి ఊడుస్తా ఉంటాడు. సో, ఆయనకు చాలా లోయెస్ట్ లెవెల్‌లో ఉంటాడు గాబట్టి, ఆయనకు టెంపుల్‌లో వెళ్లి ఏదైనా సేవ అంటే చేయలేకపోతాడు. కానీ, భగవంతుడి సేవ మాత్రం చాలా, చాలా పేదవాడు. ఉన్న ఒకటే రూమ్ అట్లా చిన్న ఇల్లుంటది. సో, కానీ భగవంతుడి సేవ మాత్రం చాలా నిష్టగా చేస్తా ఉంటాడు. సో, భగవంతుడి ఆరాధన స్పెషల్‌గా లక్ష్మీనారాయణుల ఆరాధన చాలా చేస్తా ఉంటాడు. సో, ఆయన ధూప, దీప నైవేద్యము భగవంతుడికి సమర్పిస్తూ ఇలానే లక్ష్మి ఆవిర్భవించిన రోజు పూరి జగన్నాథ్‌లో అందరూ చాలా భగవంతుడి యొక్క భక్తులు. ఆయన లక్ష్మీ అమ్మవారిని, లక్ష్మీనారాయణ్‌ని ఆ జగన్నాథ్‌ని స్పెషల్‌గా లక్ష్మీ అమ్మవారిని ఆహ్వానిస్తాడట. అమ్మా తల్లి, నేనైతే మరి నా పూర్వజన్మ ప్రారబ్ధ కర్మన ఏంటో తెలీదు. కానీ భౌతికంగా అయితే చాలా గట్టిగా దరిద్రాన్ని అనుభవిస్తున్నాను. తినడానికి గూడా చక్కగా లేదు నాకు. సో, దయచేసి నా యొక్క భక్తి పట్ల మీరేమన్నా ప్రసన్నం అయ్యుంటే, దయచేసి మీరు నా ఇంటికి రండి ఈరోజు. సో, నా ఇంటికొస్తే మీకు ఉన్న దాంట్లో మీకు మీ సంతృప్తి కొరకు నేను ఎన్నో రకాల వంటలు మిమ్మల్ని సంతృప్తి పరచాలని వేయి కళ్ళతో ఎదురు చూస్తున్నాను. అమ్మ మీరు దయచేసి ఈరోజు రండి అని జెప్పేసి వేడుకుంటుండంట. సో, లక్ష్మి ఒక్కరు విహరించరంట. ఆహ్, లక్ష్మీ అమ్మవారు, తర్వాత దరిద్ర దేవత ఇద్దరు కలిసి వెళ్తుంటారంట. సో, అట్లా మనం గూడా ఎవరైనా ఫ్రెండ్స్‌తో కలిసి వెళ్తుంటాం గదా! ఒక్కరేం వెళ్తాం ఇంకొకరు తీసుకొని. అలా వెళ్తా ఉంటే, ఏ ఇంట్లో అయితే లక్ష్మీ నారాయణుడి సేవ లేదా కృష్ణుడి సేవ జరుగుతుందో, అక్కడ బై డిఫాల్ట్ లక్ష్మీ అమ్మవారు, రాధారాణి వెళ్తా ఉంటారట. సో, ఏ ఇంట్లో అయితే ఆ నారాయణుడి సేవ లేదా కృష్ణుడి సేవ జరగదో, ఆ ఇంట్లో వాళ్ళు గూడా కోరుకుంటారు భౌతికాన్ని, భౌతిక సంపత్తులు. కానీ ఆ ఇంటికి లక్ష్మీ అమ్మవారు అంటారట, "ఇది మీ ఇల్లు, మీరు వెళ్ళండి. ఇది నా ఇల్లు, నేను వెళ్తాను." సో, అలా దరిద్ర దేవత ఒకరింటికి వెళ్ళిపోయింది. ఏ ఇంట్లో అయితే భగవంతుడి సేవ జరగదో అక్కడికి. ఏ ఇంట్లో అయితే ఆ జగన్నాథుడి సేవ జరుగుతుందో ఆ ఇంట్లోకి లక్ష్మీ అమ్మవారు వెళ్ళి, అక్కడ స్వయంగా ఆసనం మీద కూర్చుండి ఇది స్వయంగా జరిగింది. అప్పుడు ఆ భక్తుడితో అంటుందంట, "ఏ భక్తా! నేను స్వయంగా వచ్చాను. నాకు భావంతో భావంతో సమర్పించడం గాదు. ఇప్పుడు స్వయంగా నాకు సమర్పించు. నేను నీ సమర్పణ స్వీకరించడానికి స్వయంగా వచ్చాను" అని జెప్పేసంటే అప్పుడు ఆయనకు ఆ లక్ష్మీ అమ్మవారు స్వయం దర్శనం దొరుకుతుంది. దొరికిన తర్వాత ఆహ్, ఎన్నో రకాలైనటువంటి వంటలు చేసి అమ్మవారికి ప్రసాదిస్తే అమ్మవారు ఆ జగన్నాథుడికి స్వయం స్వహస్తాలతో సమర్పించి దాని తర్వాత అమ్మవారక్కడ భోజనం చేస్తా ఉంటారు. ఆ పదార్థాలను, ఆ ప్రసాదాలను స్వీకరిస్తా ఉంటే, ఈ లోపల బలభద్రుడు అంటే బలదేవుడుగా ఆ పూరీ క్షేత్రంలో అలా విహరిస్తా ఉంటాడట. విహరిస్తా ఉంటే ఇంకేముంది, ఈ పేదవాడు చాలా అంటే లోయెస్ట్ పోస్ట్‌లో చేస్తా ఉంటాడు. వాళ్ళ ఇంట్లో భోజనం చేస్తా ఉంటుంది. అది చూస్తే అరే! ఇటువంటి నీచ జాతిలో జన్మించినటువంటి వాడి దగ్గర భోజనం చేస్తుంది. మనం మన లెవెల్ ఏంది? మనమేంటి? ద్వారకాధీశుడు వాసుదేవ కృష్ణుడు మన కుల కోడలు అయినటువంటి ఈమె ఇక్కడ భోజనం చేయటం ఏంటి? మనకెంత అవమానము. పోయి మనం మన స్టేటస్ గూడా చూసుకోవాలి గదా! అని పాపం ఆయన వెళ్లి మళ్ళీ బలదేవుడుతో అలకతో యొక్క ఆహ్, ఆ నారాజులో ఆయన ఉంటాడు. అరే! ఇదేంటి ఇలా చేస్తుంది అని జెప్పేసి. అప్పుడు మళ్ళీ అక్కడ ఉంటుంది, ఇక్కడ గూడా ఉంటుంది. సో, లక్ష్మి ఏకకాలంలో అన్ని దగ్గరలు ఉండగలుగుతుంది. ఇక్కడ పూరీ జగన్నాథ్ టెంపుల్‌లో జగన్నాథుడి కొరకు, బలభద్రుడి కొరకు వంట జేసి అప్పుడు అంటుంది, "స్వామి మరి వడ్డించమంటారా?" అంటే అప్పుడు జగన్నాథుడు కృష్ణ అంటాడు, దా ఆయన్ని ఆహ్, "దావుజీ దాదా దాదా భోజనం వడ్డిస్తా అంటుంది. మరి తీసుకుందాం రండి" అంటే, లేదు నాకు ఆకలి లేదు. నేను తీసుకోను." ఏంటి ఆకలి లేదు? రోజు మన టైం అయింది గదా! భోజనం చేస్తా అంటే, ఇంకా ఎవరి చేతి వంట లక్ష్మి అంటే,
ఆమె చేతి వంట ఇంకా తినేంత అర్హత ఉందంటావా? అంటే, "ఏమైంది దాదా" అంటే, "లేదు లేదు లేక ఏది కాదు ఎందుకులే నీకని, నువ్వైతే భోజనం చేయిపో నేను చేయలే" అంటే, "దాదా నువ్వు చేయకుండా నేనెలా చేయగలను? నువ్వు భోజనం చేయకుంటే నేను కూడా చేయలేను గదా! అసలేమైంది చెప్పు" అంటే, దాని గురించి ఎందుకులే అంటే, "లేదు నీకు నా మీద ఒట్టు చెప్పండి దాదా ఏమైందంటే" అప్పుడు చెప్తాడన్నట్టు. ఇలా పలాని వాడి ఇంట్లో భోజనం చేస్తా ఉంది. కొంచెం ఎవరింట్లో భోజనం చేయాలనేది మనం కొంచెం చూసుకోవాలి గదా! వేరే వాళ్ళు ఏమనుకుంటారు? అది గూడా చూడకుండా వాళ్ళ ఇంట్లో పోయి మంచిగా భోజనం స్వీకరిస్తుంది. అంటే అప్పుడు సరేగా మీరు కాబట్టి నేను భోజనం చెయ్యను. ఆమె చేతి వంట నేను భోజనం చెయ్యను అని ఆహ్, బలరాముడు అంటాడు బలదేవ్. అప్పుడు కృష్ణుడు అంటాడు సరే ఇంక నేను గూడా భోజనం చెయ్యను అంటాడు. అప్పుడు లక్ష్మీ అమ్మవారు నేను ఇంత కష్టపడి వంట జేసి 56 రకాల వంటలు జేసి మీకు వడ్డిద్దామంటే మీరు భోజనం చెయ్య అంటున్నారు. ఇక మీరు భోజనం జేయకపోతే నా వంట పనేముంది? వడ్డించే పని లేనప్పుడు నేనిక్కడ ఎందుకుండాలా? నేను వెళ్ళిపోతున్నాను అంటుంది. అప్పుడు బలరాముడు ఏమనడు? మరి బలరాముడు ఏమనకుంటే కృష్ణుడు ఒకవేళ తన భార్య అయినటువంటి లక్ష్మి సైడ్ ఏమైనా చెప్తే బలరాముడికి కోపమొస్తుందని జెప్పేసి సైలెంట్ ఉండిపోదు. అటు ఇటు ఎక్కడ అనకుండా సైలెంట్ ఉంటాడు. ఇప్పుడు మౌనం, అంగీకారం అని లక్ష్మీ అమ్మవారు స్వీకరించి వెళ్ళిపోయి ఆయన ఇంటికెళ్ళిపోతుంది హ్యాపీగా. ఎప్పుడైతే లక్ష్మీ అమ్మవారి ఇంట్లోంచి ఆ టెంపుల్ నుంచి బయటకొచ్చారో మొత్తం అక్కడంతా గూడా కంప్లీట్‌గా దరిద్రం విలా దాన్నేమంటారు? విలయతాండం జేస్తుందంట మొత్తం. వాళ్ళ బంగారు పరుపులు వెళ్ళిపోయాడు. మాయమైపోయాయి. బంగారు పళ్ళాలు పోయినాయి. అక్కడంతా కూడా ఎవరు భక్తులు ఇదంతా రాత్రి జరిగింది. రాత్రి డిన్నర్ ప్రసాదం. పొద్దున జూస్తే ఏ భక్తులు మంగళారతికి రావట్లేదు, దర్శనార్థికి రావట్లేదు. మొత్తం శూన్యంలాగా ఎవ్వరూ లేరు. అక్కడ భోజ మంగళ భోజనం అడిగేటోళ్ళు లేరు. అసలు ఆరతి లేదు. ఏమీ లేదు. పూజారులు గూడా లేరు. ఎవరు రావట్లేదు. అరే! ఏంది ఇలా అయిపోయింది? పొద్దున రోజు కిటకిటలాడేది టెంపుల్ అంతా గూడా చూసారు పొద్దున లేదు, మధ్యాహ్నం లేదు. చాలా ఆకలవుతుంది. మరి ఎవరు భోజనం పెట్టట్లేదు అని జెప్పేసి అనుకోని అక్కడ ఇద్దరు కలిసి అరే! ఎట్లా మరి ఇలా జరిగింది. సో, మన కృష్ణుడు ఏమనట్లేదు. చూద్దాం బలదేవుడు ఏమన్నా రియలైజ్ అవుతాడా ఏంటనేది. అప్పుడు అనుకుంటారు మరి ఎలా ఇట్లయితే మనకు భోజనం ఎవరు పెట్టట్లేదు అని అక్కడేదో ఆహ్, స్వర్గద్వారం దగ్గర అన్నదానం జరుగుతా ఉంటదంట. అక్కడ వెళ్లి సరే మనం ప్రసాదం అక్కడన్నా చూద్దామని పేద పేదవాళ్ళలాగా మొత్తం చిరిగిపోయిన బట్టల అవతారం యేసుకొని సో, మనం ఎవరిపైన జాలి పడతాము? ఒంటరిగా భిక్షం అడుగుతున్న వాళ్ళ కంటే గూడా ఎవరైనా చిన్న చిన్న పిల్లల్ని పట్టుకొని అమ్మా కొంచెం పిల్లలకు దానం యేస్తారా అంటే, అరే పాపం వీళ్ళకెయ్యాలని జాలి పడతా ఉంటాం. చాలా ఇద్దరు పిల్లలు ఎవరినో తీసుకొని అలా వెళ్ళి ఇలా వాళ్ళ పళ్ళు అంటే వాళ్ళ యొక్క కండువా పట్టుకొని భిక్షాందేహి అంటే ఒక్కరు గూడా భిక్షం వేయట్లేదంట. అరే! ఇదేంటి ఇలా ఎవ్వరు మన పైన అది గూడా చాలా పేదవాళ్ళలాగా ఉన్నా గూడా భిక్షం వేయట్లేదు అని చూసి లాస్ట్‌కు ఒక్కరెవరో సరే పిల్లలున్నారు గదా! భోజనం జేస్తారు పోనీ అని వాళ్ళు ఏంటంటే అది గూడా పంచభక్ష పరమాన్నాలు తినేటువంటి వాళ్ళకు గటక మెత్తడిది అది గూడా నూకల గటక వాళ్ళకి వేస్తారంట. అబ్బా! చాలా పోయే ప్రాణం లేసొచ్చినట్టుగా పోనీ గటకన్న దొరికింది. మొత్తం లైలాగా ఈ పేపర్స్ అవి పోస్టర్స్ అంటిపెడతారు గదా! అలా ఉందట. తినే యోగ్యమే లేదు. ఆయన దాని పట్ల గూడా చాలా సంతోషపడతారంట. సరే అని జెప్పేసి వాళ్ళు ఇంకా తీసుకుందామని సంతోషపడుతున్నప్పుడు లక్ష్మీ అమ్మవారు లక్ష్మి మాట ప్రతి ఒక్కరు దేవతలు గూడా వినవలసిందే. వాయుదేవుడు వంక చూడంగానే అమ్మ చెప్పండి ఏంటి సేవ అనంగానే వాళ్ళ ప్లేట్‌లో ఉన్న పదార్థం ఆ భోజనం ఎగిరిపోవాలి వాళ్ళకి తినే యోగ్యం ఉండకూడదంటే గట్టిగా సముద్రం నుంచి గాలి మామూలుగానే గట్టిగా వీస్తా ఉంటుంది. గట్టి గాలొచ్చి ఆ ప్రసాదం కాస్త ఎగిరిపోతుంది. అప్పుడు కృష్ణుడు అనుకుంటాడంట, లక్ష్మి లీల చూడు మేము తినడానికి ఇది గూడా బలభద్రుడికి కూడా అర్థమవుతుంది. అప్పుడన్నాడంట ఇంక లాభం లేదు. లక్ష్మికి మన దగ్గర లేకపోతే మనకు భోజనం గాదు గదా! ఏమీ దొరకదు. అంటే ప్రతీది మన ఇంట్లో ఉన్న వస్త్రాలు గాని ప్రతీది గూడా లక్ష్మే. లక్ష్మి స్వరూపం. లక్ష్మి లేకుంటే టీవీ తీసుకొని ఎనీథింగ్ ఇంట్లో ఫర్నిచర్ ప్రతీది గూడా లక్ష్మి యొక్క ప్రాతినిధ్యమే. లక్ష్మి లేకుంటే ఇవన్నీ ఏమి ఉండవు. కాబట్టి బట్టలు గూడా ఉండవు మనకు. సో, కాబట్టి బల బలదేవ్ అంటాడంట, "ఏ కృష్ణ లక్ష్మిని ఇంగ మనం చేసినం లక్ష్మి పైన కోపం చేసినాము. కానీ లక్ష్మిని మన ఇంచి మళ్ళీ తీసుకొని రా మన ఇంటికి" అని చెప్పేసి చెప్తే అప్పుడు కృష్ణుడు
ఎందుకంటే బలదేవుడు చెప్పింది మనం చేస్తే మళ్ళీ అన్నయ్యకి కూడా కోపం వస్తుందని, సరే దాదా నేను చేస్తానంటే బలదేవుడికి తెలుసు. సో, కృష్ణుడు ఎటువంటి వాళ్ళనైనా కూడా ఆయన మనాయించడంలో చాలా నంబర్ 1 అని చెప్పేసి. ఎందుకు కృష్ణుడు ఇవన్నీ ట్రైనింగ్ ఎక్కడ పొందుతాడు? వ్రజభూమిలో. బృందావనంలో ఇలాంటి రోజు ఈ మాన్‌లీల జరుగుతా ఉంటుంది. రాధారాణి, ఈ గోపికలు, లలిత, విశాఖ వీళ్ళందరూ గూడా ఎన్నో సార్లు వాళ్ళు అలకపాను పెక్కుతారు. వాళ్ళందరిని మనాయిస్తా ఉంటాడు. కాబట్టి కృష్ణుడికి ఇది చాలా సులభం అని జెప్పేసి అప్పుడు కృష్ణుడు ఏ ఇంట్లో అయితే లక్ష్మి ఉందో ఆ ఇంట్లో భోజనాని కొరకి వెళ్తాడంట. అమ్మా కొంచెం భోజనం పెట్టండి. ఆ వాయిస్ విని లక్ష్మి అమ్మవారు ఆ ఇంట్లో వంట చేస్తుంటుందంట. అప్పుడు సరే అని జెప్పేసి వాళ్ళ భోజనం వడ్డించడానికి పోతే లక్ష్మీ అమ్మవారు ఆ ఇంటి వాళ్ళకి చెప్తే, "లేదు లేదు ఆయనని పైకి స్పెషల్ గెస్ట్ కింద పైకి రమ్మనండి. ఆయనకిక్కడ పైన వడ్డించండి" అంటారట వాళ్ళిద్దరిని. సరే అని జెప్పేసి ఆ ఇంటి యజమాని అంటాడట, "అమ్మా స్వామి మిమ్మల్ని మా యజమానురాలు వాళ్ళు సేవకులుగా భావించి మా యజమానురాలు మిమ్మల్ని పైకి లోపలికి పిలుస్తుంది. మీకిక్కడ వడ్డించొద్దన్నారు." "మీ యజమానురాలా? ఎవరు మేము ఆమెని ఏం గుర్తుపట్టం గదా!" అంటే, "మీరు గుర్తుపట్టారు గానీ, మా యజమానురాలు అమ్మవారు మిమ్మల్ని బాగా గుర్తుపడుతుంది. మీరు దయచేసి లోపలికి రండి" అని లోపలికి తీసుకెళ్ళి వాళ్ళకి మంచి ఆసనం వేసి, అప్పుడు వాళ్ళకు మంచి ప్లేట్లు పెట్టి ప్రసాదం వేడి వేడి ఘీతో, నెయ్యితో చేసినటువంటి చపాతీసు, తర్వాత మంచి మంచి సబ్జీ వడ్డిస్తా ఉంటే నెయ్యి సబ్జీ అంతా వడ్డిస్తా ఉంటే, ఆ వడ్డించినప్పుడు పాత్రలోనే స్మెల్లొస్తుందంట. అరే! బలదేవుడు ఇది ఇది మన లక్ష్మి మన కోడలు లక్ష్మి యొక్క వంటలాగా అనిపిస్తుందంటే కృష్ణుడు, "అవును దాదా ఇది మన లక్ష్మి యొక్క వంటలాగానే అనిపిస్తుంది" అని జెప్పేసి వాళ్ళు గుర్తించి అప్పుడు వాళ్ళు భోజనం చేసిన తర్వాత లక్ష్మీ అమ్మవారు వాళ్ళకి గూడా ప్రత్యక్షం అవ్వటం, దర్శనం ఇవ్వటం జరిగింది. అప్పుడు కృష్ణుడు అంటాడు, "పద లక్ష్మి మన ఇంటికి వెళ్దాము. చాలు ఇంక నీ అలక. మా యొక్క తప్పులను మన్నించి మన ఇంటికి పద" అంటే అప్పుడు లక్ష్మీ అమ్మవారు, "నేను వట్టిగా రాను. ఏదో ఒక షరతు కండిషన్స్‌తో వస్తానంటది." అప్పుడు గూడా మనకు గూడా భార్యాభర్తల గొడవలవుతే భార్య తల్లిగారింటికో వెళ్ళిపోతే మళ్ళీ తీసుకురావాలంటే కొన్ని కండిషన్స్ పెట్టే వస్తది. వట్టిగా రాదు. సరే అని జెప్పేసి భర్తకు చాలా ప్రేమ ఉంటది గాబట్టి, సరే ఆ కండిషన్స్ ఒప్పుకొని తీసుకొని వెళ్ళిపోతారు. అలానే లక్ష్మీ అమ్మవారు కండిషన్స్ పెట్టారంట. మొదటి కండిషను ఏంటంటే ఇదంతా భగవంతుడి లీల. మొదటి కండిషను ఇప్పటి వరకు ఈ క్షేత్రాన్ని పురుషోత్తమ క్షేత్రము పూరీ క్షేత్రం అంటారు గదా! ఈ రోజు నుంచి ఈ క్షేత్రం పేరు మార్చండి. ఏమని? శ్రీ క్షేత్రము. సో, భగవంతుడనంట ఓకే. ఏవమస్తు. ఓకే. నాకు స్వీకృతి ఈ రోజు నుంచే మారిపోతుంది. రెండవది ఈ పురీ క్షేత్రంలో నీచ, ఉచ్చ జాతి భేద భావము ఉండకూడదు. అందరూ సమదృష్టితో మీరు దర్శనమివ్వాలా అందరికి గూడా. స్పెషల్‌గా ప్రసాదం తీసుకునేటప్పుడు వీడు నీచ జాతి, వీడికి పలానా దాంట్లో పెట్టాలా, పలానా ప్లేట్‌ల పలానా దగ్గర కూర్చోబెట్టి పెట్టాలా. వీడు ఉన్నత జాతి, వీడికి ఇటువంటి ప్లేట్‌లో పెట్టాలా, ఇక్కడ ప్రసాదం పెట్టాలా అనేది ఉండకూడదు. అంటే పూరీ క్షేత్రంలో ఒకటే దగ్గర ఒకే ఇస్తారాకుంటుంది. దాంట్ల బ్రాహ్మణులు తింటారు, వైశ్యులు తింటారు. ప్రతి ఒక్కరు గూడా ఒక్క ప్లేట్‌లోనే అందరూ ఆ! ఆ! ఆ పురీ క్షేత్రంలో ఏంటంటే, ఒక్క ప్లేట్‌లో జంతువులు గూడా తింటాయంట. అంటే ఎటువంటి భేద భావము లేకుండా ప్రసాదము భుజించాలి. ఈ వరాన్నివ్వండి. కండిషన్. ఓకే. ఏవమస్తు. ఫైనల్ కోరిక కోరింది. అది మనందరి కొరకు. పురీ క్షేత్రం వేరే వేరే క్షేత్రాల్లో మోక్షం పొందాలంటే వివిధ మార్గాలున్నాయి. పురీ క్షేత్రంలో మాత్రము మోక్ష మార్గము కేవలము మీ యొక్క ప్రసాదాన్ని ప్రతిరోజు భుజించేవాడు. మీ ప్రసాదాన్ని ఎవరైతే భుజిస్తారో వాళ్ళకు మీరు మోక్షాన్నివ్వాలి. ఎటువంటి తపస్సు చేయాల్సిన అవసరం లేదు. ప్రతిరోజు మీ ప్రసాదాన్ని ఎవరైతే భుజిస్తారో వాళ్ళకు మోక్షాన్ని ప్రసాదించండి. సో, భగవంతుడు ఏవమస్తు. ఓకే. నాకు దీన్ని స్వీకృతి ఉంది. నీ 3 కోరికలను నెరవేరుస్తాను. అవి ఈ రోజు నుంచి అమల్లోకి వస్తాయి. మీరు మళ్ళీ మన నిజ ధామానికి రండి అని లక్ష్మీ అమ్మవారిని తీసుకొని వెళ్ళడం జరిగింది. జై బలో లక్ష్మీ మాతాకి జై! పురీ క్షేత్ర ధామ్ की జై!